Next important theorem for examination, that if CR denotes NCR, then C0 plus C1 by 2 into x plus C2 by 3 into x square plus 1 plus Cn by n plus 1 into x to the power of n equal to 1 plus x whole to the power of n minus 1 minus 1 by n plus 1 into x. ఇది థియరం. స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చూడండి. C0 plus C1 by 2 into x plus C2 by 3 into x square plus 1 plus Cn by n plus 1 into x to the power of n equal to 1 plus x whole to the power of n plus 1. ఇంతకుముందు పొరపాటున n minus 1 అన్నాం, కాదు n plus 1 minus 1 by n plus 1 into x. Let S equal to left hand side of the theorem, that is C0 plus C1 by 2 into x plus C2 by 3 into x square plus 1 plus Cn by n plus 1 into x to the power of n. Now we multiply on both sides. Multiply on both sides with n plus 1 into x. n plus 1 into x to both sides multiply చేద్దాం. Then left hand side is s into n plus 1 into x equal to right hand side C0 into n plus 1 into x plus C1 by 2 into n plus 1 into x square. ఎందుకు స్క్వేర్ వచ్చింది అంటే ఆల్రెడీ ఒక x ఉంది, మళ్ళీ ఇంకో x మల్టిప్లై అయితే స్క్వేర్ అవుతుంది. ప్లస్ C2 by 3 into n plus 1 into x cube plus 1 plus Cn by n plus 1 into n plus 1 into x to the power of n plus 1. That is the right answer. చూడండి, ప్రతి టర్మ్ని n plus 1 into x తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. దట్ ఈక్వల్ టు, ఇప్పుడు C0 అంటే ఏంటి? NC0 అనే కదా. C0 means NC0. What is NC0? 1. C1 means NC1. What is NC1? N. What is NC2? N into n minus 1 by 2 into 1. What is NC3? N into n minus 1 into n minus 2 by 3 into 2 into 1. What is NCN? NCN equal to 1. ఓకేనా? ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు. NC2 అంటే ఎంతో స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 నెంబర్స్ రాయాలి, 2 కాన్స్టిట్యూటివ్ నెంబర్స్ రాయాలి, డినామినేటర్లో 2 into 1. అలాగే NC3 అంటే ఎంతో స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్స్ n, n minus 1, n minus 2. డినామినేటర్లో 3 నుంచి 1 దాకా అంటే 3 into 2 into 1. ఓకే, అది అప్లై చేద్దాం. ఇక్కడ C0 అంటే ఏంటి? 1 కదా, NC0 అని 1 కాబట్టి ఏం రాస్తాం? n plus 1 అవుతుంది. C1 అంటే NC1 అన్నాం. NC1 అంటే ఏంటి? n కాబట్టి n by 2 into n plus 1 into x square. NC2 అంటే n into n minus 1 by 2 into 1 అన్నాం. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 into 2 into 1 into x cube plus 1. లాస్ట్ టర్మ్లో Cn అంటే NCn. n plus 1 n plus 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమొస్తుంది? x to the power of n plus 1 అని వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. C0 అంటే ఏంటి? 1. C1 అంటే ఏంటి? n. C2 అంటే ఏంటి? n into n minus 1 by 2 into 1. Cn అంటే ఏంటి? 1. ఇక్కడ n plus n 1 plus 1 క్యాన్సిల్ చేస్తే x to the power of n plus 1 ఉంది. ఇప్పుడు కొద్ది జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే 1 అంటే NC0 అనే కాదు, n plus 1 C0 కూడా 1 అవుతుంది. ఓకే, మరి n plus 1 C1 ఏమవుతుంది అంటే n plus 1 అవుతుంది. n plus 1 C2 ఏమవుతుంది అంటే n plus 1 into n by 2 into 1 అవుతుంది.
n ప్లస్ 1 c3 ఏమవుతుంది అంటే n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 అవుతుంది. ఓకే, nc0 1 అన్నాం, అలాగే n ప్లస్ 1 c0 1 అవుతుంది. nc1 n అన్నాం, అప్పుడు n ప్లస్ 1 c1 n ప్లస్ 1 అవుతుంది. n ప్లస్ 1 c2 అంటే n ప్లస్ 1తో స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్లో 2 నంబర్స్ రాయండి అంటే n ప్లస్ 1, దాని తర్వాత n బై 2 ఇంటూ 1. n ప్లస్ 1 c3, nc3 లాగానే ఆ nతో స్టార్ట్ చేసి 3 నంబర్స్ రాయండి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాం. ఇక్కడ n ప్లస్ 1 c3 ఉంది కాబట్టి n ప్లస్ 1తో స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 రాయండి అంటే n ప్లస్ 1 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 బై డినామినేటర్లో 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇవి ఎందుకు చెప్తున్నామంటే అవి ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఏముంది, n ప్లస్ 1 ఉంది. ఈ n ప్లస్ 1ని ఏమని రాస్తా, n ప్లస్ 1 c1 అని రాస్తా. ఓకే, ఇంటూ x. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి, n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n బై 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 అనుకోవచ్చు కదా. అంటే ఏమని రాయించిందని అంటే n ప్లస్ 1 c2 అని రాస్తాం ఇంటూ x స్క్వేర్ ప్లస్, ఇక్కడ జాగ్రత్త సార్, ఇక్కడ n ప్లస్ 1 మిస్ అయింది, ఈ n ప్లస్ 1 రాయడం మిస్ అయింది ఇంటూ x క్యూబ్. చూడండి, n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 అని ఉన్నట్లేనా. ఇక్కడ n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏమని రాస్తాం, n ప్లస్ 1 c3 ఇంటూ x క్యూబ్ ప్లస్ 1. ఇక్కడ ఏం లేదంటే 1 ఇంటూ అని ఉన్నట్లేనా. 1 అంటే ncn 1 అవుతుందని చెప్పామా. ncn కాదు 1 అయ్యేది, 1c1 1, 2c2 1, 3c3 1, 4c4 1, అలాగే n ప్లస్ 1 n ప్లస్ 1 కూడా 1 అవుతుంది. కాబట్టి ఈ 1 ప్లస్ ఏమని రాస్తానంటే n ప్లస్ 1 c n ప్లస్ 1 అని రాస్తాను ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. చూడండి, బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా అన్ని టర్మ్స్ ఉన్నాయి, కాకపోతే n ఉంది చూడండి n ప్లస్ 1 ఉంది అంటే. అలా ఉంటే కనుక n ప్లస్ 1 ఉంది చూడు, n ఉంటే nc1 nc2 అవుతుంది, c0 లేదు కదా, కాబట్టి దాన్ని యాడ్ చేస్తాను, చివరిలో సబ్ట్రాక్ట్ చేస్తాను. n ప్లస్ 1 c0 ఇక్కడ లేదు కాబట్టి చివరిలో సబ్ట్రాక్ట్ చేస్తాను అంటున్నాను, ప్లస్ n ప్లస్ 1 ఇంటూ c1 ఇంటూ n ప్లస్ 1 c1 x ప్లస్ n ప్లస్ 1 c2 ఇంటూ x స్క్వేర్. ఇక్కడ n ప్లస్ 1 ఇంటూ c2 కాదు, n ప్లస్ 1 c2నే బైనామియల్ ప్రొజెక్షన్ ప్లస్ 1 ప్లస్ n ప్లస్ 1 cn ప్లస్ 1 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1. వీటన్నిటిని ఒక బ్రాకెట్లో పెడతాం. ఇక్కడ యాడ్ చేసాం కదా, అక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం, మైనస్ n ప్లస్ 1 c0. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్న బైనామియల్ ఎక్స్పాన్షన్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు చూడండి, nc0 ప్లస్ nc1 ప్లస్ nc2 అలానే ఉందా, ఉంది. కాకపోతే ఎన్ని ఉండాల్సిన చోటు ఏముంది, n ప్లస్ 1 ఉంది. కాబట్టి ఏమని రాస్తాం దీన్ని, 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n కాకుండా n ప్లస్ 1 అని రాస్తాం, మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్న అన్ని టర్మ్స్ బదులుగా ఈ ఎక్స్ప్రెషన్ రాస్తాం, మైనస్ ఇక్కడ n ప్లస్ 1 c0 అని ఉంది. n ప్లస్ 1 c0ని న్యూమరికల్ వాల్యూస్ చెప్పండి అంటే 1 అవుతుంది. n ప్లస్ 1 c0 1 అన్నాం చూడండి, ఇక్కడ 1, కాబట్టి మైనస్ 1. ఇదేంటి 2s అంటే. కానీ మనకేం కావాలి, s ఈక్వల్ టు కావాలి. దట్ ఇంప్లైస్ s ఈక్వల్ టు అన్నప్పుడు 2s కాదు, సరే. వాట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్? What is left hand side? S into 2n plus 1 into x is the left hand side. దీని నుండి s ఈక్వల్ టు అన్నప్పుడు n ప్లస్ 1 into x ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి అటు వెళ్తే డివైడ్ అవుతుంది. 1 plus x whole to the power of n plus 1 minus 1 by n plus 1 into x. దీన్ని మనం ప్రూవ్ చేయాల్సిందే.
ఎస్ అంటే ఇదే కదా, దట్ ఈక్వల్ టు దిస్ లేదా, దట్ ఇంప్లైస్ ఎస్ కూడా రాద్దాం. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ ఎస్, c0 plus c1 by 2x plus c2 by 3 into x square plus so on plus cn by n plus 1 into x to the power of n equal to, it is cn. So yes, yes equal to, what is right hand side, 1 plus x whole to the power of n plus 1 minus 1 by n plus 1 into x. ఏలేదు ఇక్కడ s ప్లేస్లో మొదట మనం s అని ఏదైతే అనుకున్నామో దాన్ని రీప్లేస్ చేస్తాం. థ్యాంక్ యూ.